ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 ప్రభుత్వం అందిస్తున్నది. అంత్యోదయ అన్న యోజన కింద ప్రతి కుటుంబానికి 35 కిలోల చొప్పున ఇవ్వనుంది. అంత్యోదయ పథకంలో 34,13,722 మంది లబ్ధి పొందుతుండగా తెల్ల రేషన్ కార్డుల ద్వారా 3,47,20,900 మందికి లబ్ధి చేకూరుతోంది. ఆహార భద్రత చట్టం ద్వారా అందరికీ కిలో బియ్యం రూపాయికి అందిస్తామని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. తెలంగాణలోని మరో 1,20,000 నుంచి నెలకు 1,000 రూపాయల వృత్తి ఇచ్చే ఇప్పటికే రాష్ట్రంలో 2,56,000 మంది వృత్తి అందుతుండగా తాజా నిర్ణయంతో వృత్తి అందుకునే వారి సంఖ్య 3,77,000కు పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో 42,000, కరీంనగర్ జిల్లాలో 44,482, మెదక్ జిల్లాలో 13,000, ఆదిలాబాద్ జిల్లాలో 8,700, వరంగల్ జిల్లాలో 6,237 మందికి కొత్తగా వృత్తి పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులు వేగవంతం చేస్తుంది. దాదాపు అన్ని జిల్లాల్లో ఎప్పుడు చేసిన చెరువుల్లో పూడికి చేసిన పనులు విశ్వప్రభుత్వం సాగుతున్నాయి. ఈ పథకం కింద పట్టణాల్లో విస్తరించిన చెరువులను కూడా ప్రారంభిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు 5 కోట్ల చెరువులు మిషన్ కాకతీయ పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భాగ్యనగరంలో విస్తరించిన చెరువులన్నింటినీ మినీ ట్యాంక్ బండ్లుగా